జేమ్స్ బాండ్ కి ఫోన్ చేసిన గ్యాంగులన్నీ దొంగ దగ్గర ఉన్న ఐటమ్స్ కోసమని బాండ్ తెలుసుకుంటాడు. ఐటమ్ అంటే అమ్మాయి అనుకుని మహిని ఐటమ్ గల్ గా ప్రవేశపెడతాడు. ఆ తర్వాత ఐటమ్ అంటే అమ్మాయి కాదు విగ్రహమని తెలుసుకుంటాడు. ఈలోగా జేమ్స్ బాండ్ కోసం ఆరా తీస్తున్న డెవిల్ గ్యాంగ్ వాళ్ళ పిన్నిని కిడ్నాప్ చేస్తారు. నా పెళ్ళం పోయిందిరో, నా పెళ్ళం పోయిందిరో, ఊరుకో బాబాయ్, నా పెళ్ళం పోయిందిరో, ఊరుగో బాబా, నేను ఎక్కడున్నానురా బాబాయ్. ముందు ఆ ఏడు పాపండి బాబాయ్, మీ సౌండ్ కి నేను సౌండ్ ఇంజనీర్ అయ్యేలా ఉన్నాను. అవును, నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను పిన్నిని. మహి ఆంటీ అనొచ్చుగా, అందరూ పిన్ని అంటే ఏం బాగుంటుంది. దరిద్రుడా, శాడి సిచ్యుయేషన్ లో కూడా సైట్ కొడతావు కదరా. గుండెనాదం సార్, చిచిచి గురునాదం సార్, ఎందుకు కవల పడతారు? ఆంటీకి ఏమీ కాదు, నా మెల్ల ఆరం పోయి ఆంటీని కాపాడుకుందాం. కాపాడతాం కాపాడతాం కాపాడతాం. పాపం దాన్ని ఎన్ని హింసలు పెడుతున్నారు. ఏం కాదు బాబాయ్, వాడికి కావాల్సింది మన దగ్గరున్నంత వరకు వాడు పిన్నిని టచ్ కూడా చేయడు. ఒరేయ్, పదరా, ఆ విగ్రహాన్ని ఇచ్చేసి నా ఇంటి విగ్రహాన్ని తెచ్చుకుందాం. బాబాయ్ కంగారు పడకు, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఈ కేసుని నేను డీల్ చేసే స్టైలే వేరు. అయ్యా అయ్యా అయ్యా, ప్రయోగాలు వద్దయ్యా. అక్కడుంది మీ పిన్నయ్యా, రోజు నీకు అన్నం పెట్టే దేవతయ్యా. దేవతైనా దేవైనా మా బాస్ ఎవరిని వదలడు బాబాయ్. అందరినీ వాడుకొని ఆడుకుంటాడు బాస్. ఇప్పుడేం ప్లాన్ చేస్తున్నావు బాస్? చెప్తాను బాసు. ఓవర్ యాక్షన్. హలో, నీ విగ్రహం నా దగ్గరుంది, మీ పిన్ని నా దగ్గర ఉంది. అందుకే కాల్ చేశాను. ఈ కాల్ కోసమే మీ పిన్నిని లిఫ్ట్ చేశాను. ఐటమ్ ఇస్తాను, మా పిన్నిని వదిలే. గుడ్. కాసేపట్లో నువ్వు ఎక్కడికి రావాలో నేనే SMS పంపిస్తాను. ఒక్క నిమిషం, మా పిన్ని సేఫ్ గా ఉందని నేనెలా నమ్మాలి? అలాగా, అయితే మీ పిన్నితో మాట్లాడు. పాండు, పిన్ని పిన్ని, నువ్వు కంగారు పడకు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇదిగో, అవును అయితే ఊ అను, కాకపోతే ఊహు అను. బాబాయ్ వాళ్ళకి నేను ఎలా ఉంటాను తెలుసా? పోనీ నేను డిటెక్టివ్ అన్న విషయం తెలుసా? బాబాయ్ గురించి తెలుసా? వాళ్ళు ఒక 15 మంది ఉంటారా? ఓకే, చాలు, నువ్వేం టెన్షన్ పడకు, నీకేం కాదు పిన్ని. అరేయ్, భరోసా తర్వాత ఇస్తూ గాని ముందు నేను పంపించే SMS కోసం వెయిట్ చేయి. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ నాకు సరౌండర్ అవ్వవలసిందేరా. సరే పిన్ని, నేను బాసు, డీల్ ఓకేనా? నా బంగారు ఎలా ఉందిరా, నా పొట్టిగా ఎలా ఉందిరా? చెప్పాను కదా బాబాయ్, ఇది మన దగ్గర ఉన్నంత వరకు మన పిన్ని సేఫ్ అని. ఇది ఇవ్వగానే వాళ్ళు దాన్ని చంపేస్తే, ఇది ఇవ్వంగా ఇది ఇవ్వకుండా నా పెళ్ళాన్ని వదలరు కదరా. నాకు బోర్ కొడుతుంది. అయితే టీవీ కావాలి. ఒరేయ్, మేడం గారికి టీవీ కావాలంటారా? తెచ్చి పెట్టండి, తెచ్చి పెట్టండి. ఏయ్, చంపేస్తాను. కట్లు ఉండగా కాదురా, నువ్వు మగాడివైతే ఈ కట్లు విప్పి ఆ మాట అనరా. ఏంట్రా మొగాళ్ళయ్యుండి ఒక ఆడదానికి భయపడుతున్నారా? ఏయ్, రా రావే రా, ఇప్పుతా ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? రా 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 రా, ఏం చేస్తావు? నేను చూస్తారా? రా 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 రా, త్వరగా రా. అబ్బో అబ్బో,
రండ్రా రండ్రా కాపాడండ్రా. అబ్బో 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 అరే అరే రండ్రా. అరే దీన్ని తీసుకెళ్ళండ్రా. అరే దీన్ని తీసుకెళ్ళండ్రా. రే అబ్బో 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 అరే దీన్ని తీసుకెళ్ళండ్రా. అమ్మో 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 మీ నలుగురు నమ్ముకునే బదులు ఇలాంటి ఒక్క ఆడదాన్ని నమ్ముకుంటే నేను ఎప్పుడో సక్సెస్ అయిపోయేవాడ్రా. మీరున్నారు ఎందుకు? చెయ్యి. డబ్బులు తీసుకో అబ్బాయి. నువ్వు అచ్చం అలానే ఉన్నావు బాబాయ్. నువ్వైతే అలా కూడా లేవు కదరా. ఏంట్రా నవ్వుతున్నారు? మీరిద్దరూ చినిగిపోయిన గోనె సంచుల్లా గోడ కొట్టట్టున్నారు. మేము ఆ మాత్రమైనా ఉన్నాం. మరీ పిసికేసిన పేళ్ళ ఉన్నావు. అసలు రావాల్సిన వాడు ఇంకా రాలేదేంట్రా? అడుగు సుందరాంగుడు పదండి. వామ్మో బాబాయ్. వచ్చేసాం అయ్యా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, నలుగురు వచ్చేసాం. ఒళ్ళు తిమ్మిరి తిమ్మిరి బాబా. అవును బాయ్యా, ఆ తిమ్మిరి తీరుస్తామని నీ దగ్గరకు వచ్చాం. ఈ 500 తీసిన అవతలకు పోండి. పోయా, మేమే 2000 ఇస్తాం. చెయ్యం రాదు. చిచి, ఏం బాయ్యా విషయం లేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. చంపే ఆగండి. వస్తారా చస్తారా? వస్తే ప్రేమిస్తా, లేదంటే చస్తారు. వద్దు బాయ్యా, నీ గడ్డాన్ని ప్రేమించడమే బెటర్. చెప్తే వినరు కాదంటే, లేదంటే కాల్ చేస్తా. ఎక్కండి. నొప్పిగా ఉంది. అమ్మో, అయ్యో బాయ్యా. పాడు సార్, ఇదేంటి ప్లాన్ రివర్స్ అయింది? అవ్వాలని కదా ఎంత చేస్తుంది. లెట్స్ గో. బాండి సార్, ఇంత ప్లాన్ వర్కౌట్ అవమా? అది మూత మూసినదా? నీ నోట్ నుంచి మంచి మాటలు రావా? వర్కౌట్ అవ్వాలని కదా ఇదంతా చేస్తుంది. మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? అంటే వాళ్ళు బాబాయ్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు కదా, అందుకే అడుగుతున్నాను. అందుకు అడుగుతున్నావా? అందుకే కదా వాళ్ళకి నేను జీపీఆర్ సెట్ చేసింది. ఇదెప్పుడు సెట్ చేశారు సార్? దట్ ఈస్ బాండ్ స్టైల్. ఎక్కడ వెళ్దాం? మళ్ళీ మన ముగ్గురు ఇందులోనేనా? నాకైతే కంఫర్ట్ గానే ఉంది. థాంక్స్. ఏరా, మనం ఇచ్చిన టైం అయిపోయిందిగా. మనోళ్ళు ఇంకా రాలేదేంటి? ఏమన్నా తేడా వచ్చిందో దీన్ని ఇక్కడే పాతేస్తాను. వాడికి ఫోన్ చేయరా. ఫోన్ చేయి. బాస్, ఎవరా వీరంతా? నేనెవరిని తెమ్మన్నాను, నువ్వెవరిని తెచ్చావు? అసలు ఎవరా వీరంతా? ఆ పాండుగాడు మనకి హ్యాండ్ ఇచ్చాడు. నేను చాలాసేపు వెయిట్ చేశా. వాడు రాకపోయేసరికి తిరిగి వచ్చేసా. ఇలా చాలా ఓవర్ యాక్షన్ చేశారు. అక్కడే చంపేద్దాం అనుకున్నా. వీళ్ళు కూడా గట్టిపడేయండి. సచ్చినాడానే సచ్చినాడా. Hey,
ఓకే ఇదేనా హా, ఓకే దిగండి 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 ఫాస్ట్ జీరో ఓ పంచి మీరు షూట్ చేస్తుండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను గో 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 ఓకే సార్. వెళ్ళు ఓకే ఓకే. రేయ్ ఆ పాండుగాడు కనీసం మన ఫోన్ కూడా తీయలేదు. దాన్ని కాల్చేసేయండి. దాన్ని చంపడానికి గన్ ఎందుకన్నా? బుల్లెట్ వేస్ట్. కత్తి తీసుకొస్తానుండు. మహి, ఇక్కడి నుంచి కనిపిస్తుంది. నిన్ను బూజు దులుపుకున్నాం. చిచి, బూజు. మరి అద్దాలు క్లీన్ చేస్తున్నా. డస్ట్. పదండి. వీళ్ళెవర్రా? ఏమో బాస్, కత్తి కోసం వెళ్తే మన డాన్స్ షూట్ చేస్తున్నారు బాస్. ఎవరు మీరు? ఎవరు మీరు చెప్పండి. అర్థమైంది నాకు, అంత అర్థమైంది నాకు. ఇదంతా పాండుగాడి ప్లాన్. వస్తాడ్రా, చచ్చినట్టు వస్తాడ్రా. ఒక్కొక్కడిని లేపేస్తుంటే వాడే వస్తాడు, తప్పకుండా వస్తాడు, వాడే వస్తాడు. యువతివే నువ్వు? ఆడదాన్ని చెప్పటం మహా పాపం బాయ్యా, పురుగులు పడిపోతావు. ఎంతమంది అడ్డొచ్చినా దాన్ని చావునాపలేరు. నిన్ను చంపేస్తాను, పక్క జరుగు. చంపు, నన్ను చంపి ఆ తర్వాత దాన్ని చంపు. రే, పాండు వచ్చాడ్రా.
నీకు కావాల్సింది ఇది, నాకు కావాల్సింది వాళ్ళు. వదిలేసే. నువ్వు ఇది ఇస్తేనే నేను వీళ్ళని వదిలేస్తాను. వాళ్ళని వదిలేస్తేనే నేను నీకు ఇది ఇస్తా. కుదరదు. అయితే నాకు కుదరదు. అయినా ఇందులో ఏముంది? మహా అయితే ఒక 50 కోట్లు విలువ చేసే డైమండ్స్ ఉన్నాయి. అవునా? నిజం. నమ్మకం కలగట్లేదా? ఈ డైమండ్సే దొరికినాయి అనుకో లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఈ డైమండ్సే దొరికినాయి అనుకో మనం జీవితాంతం ఒకరి దగ్గర ఫేవర్స్ గా పనిచేయాల్సిన అవసరం ఉండదు. అదే ఈ డైమండ్స్ దొరికినాయి అనుకో మనం జీవితాంతం బిర్యానీ తింటూ బతికేవచ్చు. అవునా? అందుకేగా నువ్వు దీనికోసం ఇంతగా పాకులాడుతుంది. చెప్పింది చాలు, అవి కడిచేయి. సరే తీసుకో. అమ్మా ఇక్కడ అమ్మా ఇక్కడ ఇచ్చేరా. కమాన్ కమాన్ ఇచ్చేరా అది. తీసుకో 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 కమాన్ తీసుకో 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 కమాన్ 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 బాబాయ్ ఎవడు తీసుకున్న గోతులో వాడే పడ్డం అంటే ఇదే. ఒరే పాండు, నువ్వు టైంకి వచ్చి భలే సేవ్ చేసావురా. వీళ్ళు దొంగదులు. ఇందాక నుంచి చూస్తున్నా నిన్ను. నేనే నేనే ఎవడ్రా నువ్వు నన్ను వసే అంటున్నావు? నీ మొగుణ్ణే. అయ్యో ఇదేంటండి ఈ అవతారం ఏంటి? మన చేతుల్లో ఏముంది చెప్పు? అంతా సార్ దయ. ఆయన ఏం చెప్తే చెయ్యాలి కదా. బాబాయ్ పాండు, నీ తెలివితేటలు అమోఘం. అసలు దాంట్లో వజ్రాలున్నాయని నీకెలా తెలిసింది? చెప్తా బాబాయ్. అందరూ ఒకసారి అటు చూడండి. ఏమాత్రం తేడా వచ్చినా మనం బ్రతకం. ఇది లైఫ్ ని రిస్క్ చేసుకుని తీసుకున్న స్టెప్. ఫెయిల్ అయితే మాత్రం లైఫ్ అంతా జైల్లో గడపాల్సి వస్తుంది. పోలీసులకు విషయం తెలిస్తే ఇక మన పని అయిపోయినట్టే. జాగ్రత్త. ఇది చూసే వాళ్ళకి విగ్రహం మాత్రమే, కానీ ఇందులో 50 కోట్ల విలువ చేసే వజ్రాలున్నాయి. డీల్ కరెక్ట్ గా సెట్ అయితే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. అలాగే తేడా వస్తే మన లైఫ్ కూడా పోయినట్టే. నేను వెళ్తున్నా, నా కాల్ కోసం వెయిట్ చేయి. లేదంటే నువ్వే నాకు కాల్ చేయి. నేను లిఫ్ట్ చేయకపోతే నువ్వు వెంటనే మనూరు వెళ్ళిపో, లేకపోతే చంపేస్తారు. ఓకేనా? అలాగే బావా. తీసుకో. శుక్రియా శుక్రియా శుక్రియా. అంతా బానే ఉంది కానీ ఆ. అన్నీ తెలిసి మమ్మల్ని కూడా ఇరికించావు చూడు. ఆ. అదే బాగుంటలేదు. ఆ. ఆఖరికి మీ పిన్నిని కూడా ఇరికించేసావు కదరా. పోరా. అంటే పిన్ని, నేను ఇది కావాలని చేయలా, ప్లాన్ లో వచ్చిన ట్విస్ట్. నీ ట్విస్టులు తగలయ్యా. ఆ. తేడా వస్తే నా పెళ్ళం పోయేది కదరా. కంగారు పడకండి బాబాయ్, ఫైనల్ గా పిన్ని కూడా హెల్ప్ చేసింది. బాసు నువ్వెవరిని వదులుతావని? అవును. అవునరా, నేను ఎవ్వరిని వదలను.
క్రైమ్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా వదలను. మహి 36, 24, 36 అంటే ఇదే.